సో, మన ఛానెల్ అయితే స్టార్ట్ అయిపోయి 1 ఇయర్ అవుతుంది. అంటే మనం నవంబర్ 15థ్ లాస్ట్ ఇయర్ ఇలా స్టార్ట్ చేశామనమాట. కానీ మనం 4000 వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ చేయలేకపోయాము. ఇప్పుడు గనుక మనం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయితది. ఈ 1 ఇయర్ చేసిన నా కష్టమంతా వృధా అయిపోతది. ప్లీజ్ అలా అవ్వకుండా ఇంకా నేను చాలా దగ్గరలోనే ఉన్నాను. మీరందరూ హెల్ప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారండ్ నా రేపటి లైవ్ కోసం వెయిట్ చేస్తారని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాను. రేపు లైవ్ మీద ఏం టాపిక్ మాట్లాడుకుందాం, ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడుకుందాం. మీకేమైనా అడగాలనిపిస్తే కూడా అడగండి. సో కంటిన్యూ చేసేయండి రివ్యూ అయితే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్. ఇది ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో మనమైతే ఇప్పుడు కాంతా మూవీకి అయితే వచ్చేసాము. మార్నింగ్ 8కి అయితే విక్టరీ స్క్రీన్స్లో అయితే ఇచ్చాడు క్యాపిటల్ సినిమాస్లో. ఎలాగో 1+1 ఆఫర్ ఉంది కదా అని చెప్పి బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వస్తేనేమో మూవీ స్టార్ట్ అవుతుంది కానీ ప్లే అయ్యేటప్పుడంతా స్టక్ అయిపోతూ ప్లే అవుతుంది. సో యాక్చువల్గా 8కి మూవీ, కానీ డిస్టర్బెన్స్ వల్ల ఇప్పుడు 8:37 ఎంతో 8:33 అయింది. ఇంకా మూవీ అసలు సరిగ్గా మేము చూడలేకపోతున్నాము. స్టార్టింగ్ 10 మినిట్స్ వరకు కూడా చూసాం, కానీ ఆ 10 మినిట్స్ కూడా స్టక్ అవుతూ ఆ ఫీల్ లేదనమాట, మూవీ చూస్తున్న ఫీల్. సో అందరూ ఆడియన్స్ బయటైతే వచ్చి కూర్చున్నారు, మ్యాక్సిమం ఆడియన్స్. అంటే ఏంది ప్రాబ్లమ్ అని చెప్పి. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఓల్డ్ మూవీస్ ఇప్పుడున్న జనరేషన్లో తీస్తే ఎలా ఉండిద్ది, ఓల్డ్ మూవీస్ ఒకప్పుడు చాలా ఎమోషన్స్తో అండ్ చాలా మంచి స్టోరీ నేరేషన్స్తో తీసేవాళ్ళు. అలాంటివి ఇప్పుడు తీస్తే ఎలా ఉండిద్ది. అండ్ నాకైతే మహానటి వైబ్స్ కూడా వచ్చినాయి ఈ మూవీ చూసినప్పుడు, అంటే ఐ మీన్ ట్రైలర్ చూసినప్పుడు. సో దిల్కర్ గారు అయితే మనకి మంచి మూవీసే తీసుకొస్తారనమాట. సో చూడాలి. అండ్ భాగ్యశ్రీ బోర్సే, ఈమెడ కూడా మనకి గుర్తుందా, రవితేజ గారితో వర్క్ చేశారు. సో ఈమెడ కూడా కొంచెం మంచి స్క్రిప్ట్స్ వర్క్ చేసుకుంటున్నారు. సో చూద్దాం ఎలా ఉండిద్ది సినిమా అనేది. నాకైతే 100% నమ్మకం ఉంది దిల్కర్ గారి మీద. అంటే ఏదో ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొస్తారని హోపింగ్ గుడ్. కాకపోతే మూవీ చూడడం అంటేనేమో ఇక్కడ మూవీ సరిగ్గా స్టార్ట్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు మా షో క్యాన్సిల్ అయిపోద్దా లేకపోతే ఏమైద్ది కూడా తెలీదు, చూడాలి. సో గైస్, మనమైతే ఇప్పుడే మూవీ కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. నేను స్క్రీన్ స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, అది పాపం థియేటర్ వాళ్ళ ప్రాబ్లమే. సో దానికోసం మనకైతే వేరే స్క్రీన్ అరేంజ్ చేసి అలా అయితే మేనేజ్ చేశారు. కొంచెం అదండి ఫుడ్, అది కాంప్లిమెంటరీగా ఫుడ్ ఇచ్చారనమాట రెక్లైనర్స్ లేని వాళ్ళకి. సో కాంప్లిమెంటరీ ఫుడ్ అలా ఇచ్చేసి రెక్లైనర్స్ లేని వాళ్ళకి వేరే స్క్రీన్లో అయితే విక్టరీ స్క్రీన్స్లోనే వేరే స్క్రీన్ అయితే చూపించారనమాట. సో మూవీ గురించి అయితే వెళ్ళిపోదాం. మూవీ అనేది ఒక ఒక ఎలా చెప్పొచ్చు అంటే కనుక, మీరు మహానటి మూవీ చూసుంటే కనుక అది ఎలా ఉండిద్ది, ఓల్డ్ క్యారెక్టర్స్ అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తున్నట్టు అలా ఉంటుంది కదా మిక్స్డ్ జోనర్స్లో. సేమ్ అలానే తీశారనమాట. కానీ ఇదేంటంటే ఒక స్టోరీ, ఒక మూవీ తీస్తారనమాట వాళ్ళు. ఆ మూవీనే రియల్ లైఫ్లో జరిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారు అనేది స్టోరీ అనమాట. కానీ దిల్కర్ గారి యాక్టింగ్ కానీ, భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కానీ, ఏదైనా యాక్టర్స్కి మా ప్రజెన్స్, మేము ఇలా యాక్ట్ చేయగలుగుతాం అని చూపించుకోవడానికి ఒక బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది ఏంటి కాదు, మొత్తం ఫుల్ ఆన్ మూవీ వీళ్ళు మాత్రమే ఇలా కనిపిస్తూ ఉంటారు స్క్రీన్ ముందు. అసలు ప్రతి యాక్టర్కి తనని తను చూపించుకోవడం ఎంత ముఖ్యం అనేది ఒక్క సినిమాతో చూపించవచ్చు అనమాట. లైక్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటుంది, ఎన్ని యాంగిల్స్లో తీసుకోవచ్చు ఏంటి, ఇవంతా చూపించడానికి ఒక బెస్ట్ సినిమా ఫర్ యాక్టర్స్. మరి ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఆడియన్స్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది ఆడియన్స్కి స్లోగా ఉన్నా కూడా మూవీ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తే మాత్రం నచ్చుతుంది. కానీ కొంతమందికి స్లోగా ఉండి ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా నచ్చదు అనమాట. ఇదేంటంటే స్లోగా నడుస్తుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా నాకైతే బోర్ అనిపించలేదు. కానీ చాలామంది ఆడియన్స్కి ఇది బోర్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అనిపించకపోతే గ్రేట్, ఎందుకంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు. వైల్ మూవీ అంటారు కదా, ఒక్కసారి ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇట్లాంటిది. అండ్ లైక్ 90s మూవీస్ తీసుకొచ్చి మళ్ళీ చూపించినట్టు ఆ ఫీలింగ్ ఇదంతా కూడా బాగుంటుంది, నాస్టాలజియా. పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది. అండ్ కంటెంట్ ఉంది స్టోరీలో. లైక్ ఆ కంటెంట్ ఏంటి కూడా మీరు చూసే నేర్చుకోవాలి, నేను చెప్పకూడదు. ఎందుకంటే బాగుంది మూవీ, నాకైతే నచ్చింది. అండ్ చాలా వరకు సీన్స్ కట్ ఉండదు అనమాట. వన్ షాట్లో తీసే సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అవి కూడా లాంగ్ షాట్స్. ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్ని లాంగ్ షాట్స్ చూసానంటే నేను, మొత్తం వాళ్ళు మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అదంతా ఎలా ఉండిద్ది ఏంటి మనకు చూపించడానికి చాలా కష్టపడ్డారు. అదంతా కూడా లైవ్లో చాలా బాగుంది చూడడానికి. అండ్ మనం ఆ కష్టాన్ని కూడా చూడగలుగుతాం కొంచెం వరకు. మొత్తం పూర్తిగా ఎక్కడ చూపించలేరు కాబట్టి మనమైతే ఫీల్ అవ్వగలుగుతాం ఎంత కష్టపడతారు ఏంటి అనేది యాక్టర్స్ ఇవంతా కూడా. అండ్ స్టోరీ ప్లాట్ ఇదంతా కూడా చాలా బాగుంది, టాప్ నాచ్. ఇలాంటి స్టోరీస్ ఎలా తీసుకోవాలి అంటే కనుక,
మనం నేను ఎలాంటిది ఎగ్జాంపుల్ చెప్తా అంటే, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా వచ్చేసరికి నేను 'మహానటి'తో కంపేర్ చేయడం కాదండి. లవ్ స్టోరీది అంతా కంపేర్ చేసినా కూడా మనకు ఆ 'సావిత్రి' గారి రియల్ స్టోరీకి కొంచెం కనెక్షన్ అనిపిస్తది. కానీ అలా కాదు. ఇది ఒక మామూలు అమ్మాయి క్యారెక్టరే. కాకపోతే ఆవిడ స్టోరీలో ఏం జరిగింది ఏంటనేది ఒక సినిమా. మూవీ టైటిల్ ఎలా తీసుకున్నారు ఏంటి అది మొత్తం కూడా చాలా సూపర్ ఉంటది. మనకి థ్రిల్ అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ అయితే నేనైతే ఫుల్ ఆన్ అంటే కిక్కిచ్చింది క్లైమాక్స్. ఎలా అంటే అర్రె వాహ్! అనిపించింది క్లైమాక్స్. అక్కడ ఏమి ఫైట్ జరగదు, ఏమి ఇది ఉండదు, ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటది. కానీ మంచి కిక్ వస్తదనమాట క్లైమాక్స్. చాలా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్ది. సెకండ్ హాఫ్ నుంచి రానా గారొస్తారు. మొత్తం స్టోన్‌లెస్ షో అనమాట. ఆ పంచెస్ గానీ, ఆ రైమింగ్ కానీ, లైక్ ఆ మూవీని అంటే ఆ ఇంటెన్స్‌కి తీసుకెళ్ళడం గానీ, ఇదంతా కూడా చాలా బాగా క్యారీ చేశారు. రానా గారి యాక్టింగ్ కూడా మనం చెప్పక్కర్లేదు. టూ గుడ్ ఉంది. సాంగ్స్ అయితే ఎక్కువ ఉండవు. ఒకే ఒక సాంగ్ ఉండిద్ది. అది కూడా ఆహ్ చూడొచ్చు మీరు. కొంచెం ట్రెండీగానే ఉంటది సాంగు. ఐ మీన్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ట్రెండీగా ఉంటాయి గానీ, ఓల్డ్ సాంగ్ లాగే అనిపిస్తది. బావుంటది. హీరో ఆఫ్ ద స్టోరీ అనమాట. మనందరం 'దుల్కర్' గారు హీరో అనుకుంటాం. నిజంగానే హీరో ఆయనే. కానీ ఆయనకు మించిన యాక్టింగ్ చేశారనమాట. 'సముద్రఖని' గారైతే అసలు స్టీల్ ద షో మొత్తం. ఆయన చుట్టూ నడుపుకుంటారనమాట. ఆయనకేం సంబంధం లేకపోయినా గూడా. చాలా అనిపిస్తది అది మాత్రం. మనకి మీరు ఆయన పేరు చెప్తే ఎవరికి గుర్తురారు కానీ 'సర్కార్ వారి పాట'లో కీర్తి వాళ్ళ ఫాదర్‌గా చేశారు కదా! ఆయననమాట. ఇంకా మనకి చెప్పచ్చు అంటే సినిమా గురించి నాకైతే బోర్ అయితే ఎక్కడ అనిపించలేదు. మంచి కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. ఎక్కడ గూడా మనకి అరే! ఈ సీన్ ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ అయితే రాదనమాట. కంప్లీట్ ఎంజాయ్ చేస్తాం. ఒక కొత్త సినిమా చూసామన్న ఫీలింగ్ ఉండిద్ది. అండ్ కొత్తగా ఇంకా మూవీస్‌లో ఇంత ఉండిద్దా అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తదనమాట. అందరికి నచ్చకపోవచ్చు. నేనైతే అది ముందే చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ నాకు నచ్చింది. సో, డైరెక్టర్ వచ్చి సెల్వరాజ్ అనమాట. మొత్తం కూడా ఒక సినిమాలోనే సినిమా తీస్తారు. అండ్ ఆ స్టోరీనే మన రియల్ లైఫ్‌కి కనెక్ట్ అవుతా ఉంటదనమాట. అంటే రియల్ లైఫ్ అంటే మన లైఫ్‌కి కాదు. అక్కడ క్యారెక్టర్స్‌కి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే నచ్చింది. సెల్వరాజ్ గారి డైరెక్షన్‌లో తీశారనిపించింది మూవీ. చాలా స్లోగా నడిచినా కూడా మీ అందరికి ఎక్కడ బోర్ కొట్టదు. అది మాత్రం నా ప్రామిసింగ్. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుందనమాట. అంటే ఇంకా ఏదెలా పోయినా తనది వృత్తి అలా కంటిన్యూ చేసుకుంటూ ఎళ్లారు. అది తప్పే. బట్ మూవీ అలా చూపించాలనుకున్నారు కాబట్టి చూపించారు. ఓకే. బాగుంది. గుడ్. సో, ఖచ్చితంగా ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఇవాళ ఫ్రైడే కాబట్టి నెక్స్ట్ రేపు సాటర్డే ఆర్ సండే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా నాకైతే మూవీ కంక్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే గనక, అంటే తీయడానికి రీజన్ అంటే మనం ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఎదుటి వాళ్ళని మనం ఎంతలా ట్రస్ట్ చేస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అవుతుంది. అది ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఎంతవరకు దారి తీస్తాయి అనేది కూడా ఒక ఎగ్జాంపుల్. అండ్ అంతే ట్రస్ట్ గురించి అండ్ ఈగో మెయిన్‌గా అయితే ఈగో అండ్ అహంకారం. ఈ మూడిటి గురించి ట్రస్ట్, ఈగో, అహంకారం ఈ త్రీవిటి గురించి చూపించారనమాట. సో, లేట్ చేయకుండా వెళ్ళిపోండి. నాకైతే నచ్చింది. సరే అంతే ఇంకా ఇవాల్టి రివ్యూ. సో, మళ్ళీ నెక్స్ట్ మూవీతో కలుద్దాం. లవ్ యూ ఆల్. అండ్ మనమైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయితే అయిపోవచ్చింది. మనం 4000 వాచ్ అవర్స్‌కి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ కుదిరితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు గనుక మనం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లైక్ మళ్ళీ 1 అవర్ నుంచి ఇక స్టార్ట్ అయిద్దనమాట. ఇన్ని రోజులు కష్టం వృధాగా అయిపోతుంది. ఇంతే అనమాట ఇవాల్టి రివ్యూ. మీ అందరికి నచ్చితే గనుక లవ్ యూ సో మచ్. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎప్పుడు చెప్తూ ఉంటాను. నాకేమనిపిస్తే నేను అదే చెప్తున్నాను. మీకేమనిపించినా కూడా నేను ఎప్పుడు ఏం అబ్జెక్ట్ చేయను. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి కాబట్టి. సో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను టాక్స్. లవ్ యూ ఆల్.